హలో రాము గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హాయ్ నిహాల్ గారు. ఎస్ సార్, ఇప్పుడు ఎస్టీటీ చార్జెస్ పెరగడం జరిగింది. ఏప్రిల్ 1 నుంచి ఇంప్లిమెంట్ యాహ్! చేశారు. సో ఇప్పుడు ఎవరైతే ఫీచర్స్ చేసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ ఏదైతే నెంబర్ కూడా తగ్గింది. యెస్. సో దానికి రీజన్ ఏముండిద్ది? దీనికి ఏమన్నా ఆల్టర్నేట్ ఏమన్నా ఉన్నాయా? సో ఎప్పుడైతే ఏప్రిల్ 1 నుంచి మనకి ఈ కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎస్టీటీ చార్జెస్ ఇంప్లిమెంటేషన్ చేశారు. Yes. సో ఇది ఇంప్లిమెంటేషన్ అయిన దగ్గర నుంచి నిఫ్టీని ట్రేడింగ్ చేయాలంటే జనరల్‌గా ఇండెక్స్‌ని మేము హెవీగా ట్రేడ్ చేస్తా ఉంటాం. నిఫ్టీ ట్రేడింగ్ చేసే వాళ్ళు చాలా వరకు తగ్గిపోయారు. ఎందుకనంటే ఓన్లీ గౌట్ చార్జెస్ అంటే వాటెవర్ ద ఎస్టీటీ చార్జెస్ ఇంతకు ముందు ఉన్న దానికన్నా దాదాపుగా డబుల్ అయింది. Okay. అంటే చార్జెసే 950 టు 980 రూపీస్ మధ్యలో ఉంది. సో ఇంత చార్జెస్ వితౌట్ బ్రోకరేజ్ ఈ చార్జెస్ కనుక పెట్టి ట్రేడ్ చేస్తే అతనికి ఏవైతే బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉంటుందో అది పెరిగిపోతుంది. అంటే దాదాపుగా 1000 రూపీస్ అని అనుకుంటే మనకు నిఫ్టీ 1 యూనిట్ చేంజ్కి వచ్చేసి 65 రూపాయలు. 10 పాయింట్లు మూవ్ అయినా కానీ 650 రూపాయలు. బ్రేక్ ఈవెన్ రావడానికి దాదాపుగా 18 నుంచి 20 పాయింట్లు బ్రేక్ ఈవెన్కే వెళ్ళిపోతుంది. సో దీనికి అల్టిమేట్ సొల్యూషన్ అనేది మనము సింథటిక్ ఫ్యూచర్ వాడాలి. సో సింథటిక్ ఫ్యూచర్ అనగానే చాలామంది ఇది ఫ్యూచర్ విత్ ఆప్షన్ ట్రేడింగ్ చేసుకోవాలని అనుకుంటారు. కాదు, సింథటిక్ ఫ్యూచర్ అనేది కాంబినేషన్స్ ఆఫ్ 2 ఆప్షన్స్. మీరు ఫ్యూచర్ బై చేసే బదులు అంటే నిఫ్టీని మీరు నిఫ్టీ బై చేస్తున్నారా, స్టాక్ బై చేస్తున్నారా, వాట్ ఎవర్ మీరు బై చేయాలనుకున్నప్పుడు ఏటీఎం కాల్ ఆప్షన్ బై చేసి ఏటీఎం పుట్ ఆప్షన్ సెల్ చేయండి. నిఫ్టీ ఏంటి పెరిగితే మనకు డబ్బులు వస్తాయి. ఇక్కడ ఏం చేశాను, ఫస్ట్ కాల్ ఆప్షన్ బై చేశాను, ఏటీఎం కాల్ ఆప్షన్. సో మార్కెట్ పెరిగినప్పుడు నాకు కాల్ ఆప్షన్లో డబ్బులు వస్తాయి. సైమల్టేనియస్ ఇంకోటి ఏం చేశాను, ఏటీఎం పుట్టు సెల్ కొట్టాను. సో నిఫ్టీ పెరిగిన కొద్దీ పుట్టు డౌన్ అవుతుంది కాబట్టి సెల్ చేశాను కాబట్టి అక్కడ కూడా నాకు డబ్బులు వస్తాయి. ఇది ఈక్వలెంట్గా ఫ్యూచర్ లాగా ప్రాఫిట్ ఇస్తుంది. ఓకే. సో ఇక్కడ చార్జెస్ విషయానికి వచ్చేస్తే 2 ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తున్నాం కాబట్టి ఆప్షన్ బ్రోకరేజ్ పడుతుంది. అందులో ఎస్టీటీ చార్జెస్ ఆప్షన్ ప్రైస్గా చూసుకున్నా కాస్త ఎక్కువ ఉన్నా కానీ ఈ 2 మనకి విత్ బ్రోకరేజ్తో కలుపుకున్న దాదాపుగా 150 టు 160 రూపీస్ మధ్యలోనే పే చేస్తాం. సో కంపేర్ టు ఫ్యూచర్తో సో మీకు ఈక్వలెంట్ ప్రాఫిట్ రావడానికి ఉంటుంది. అదేవిధంగా చార్జెస్ కూడా తగ్గుతాయి. సింథటిక్ ఫ్యూచర్ ఒకవేళ మీరు సెల్ వేయాలనుకున్నారనుకోండి, పుట్టు బై చేయాలి, సేమ్ కాల్ సెల్ చేయాలి. సో ఎప్పుడైనా మీరు చెక్ చేసేటప్పుడు స్ట్రైక్ ప్రైస్లు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఒకవేళ స్ట్రైక్ ప్రైస్లు మిస్ అయితే మాత్రము మీకు డిఫరెన్స్లో లాస్ అనేది కనబడుతుంది. ఎంతవరకు లాస్ ఉండొచ్చు? ప్రీమియం డిఫరెన్స్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా సేమ్ స్ట్రైక్ ప్రైస్ చూసారనుకో, ఒక 10 పాయింట్లు 15 పాయింట్ల మధ్య డిఫరెన్స్లో ఉంటుంది. ఒక్క స్ట్రైక్ ప్రైస్ మారిందనుకో ఆ డిఫరెన్స్ మనకు ఇబ్బంది పెడుతుంది. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఎస్టీటీ చార్జెస్ పెరిగింది, అది ఇందాక బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఇప్పుడు కొంచెం ఇదైంది అన్నారు. సో అదొక రీజన్ అంటారా ఫ్యూచర్స్ ట్రేడింగ్ తగ్గడానికి? డెఫినెట్గా చార్జెసే చూసుకుంటారు. ఫస్ట్ బ్రేక్ ఈవెన్ అనేది కావాలి. నిఫ్టీ ఇప్పుడు అంటే మనకు విక్స్ 20 నుంచి 30కి మూవ్ అయింది కాబట్టి మనకు అన్ని పాయింట్స్ వస్తున్నాయి. కానీ ఇంతకు ముందు ఉన్న 10 పాయింట్స్ మనకు విక్స్ ఉన్నప్పుడు 10 to 15 10 to 20 మధ్యలో ఉన్నప్పుడు కూడా మనకు మూవ్మెంట్ అని జరగలేదు అనుకో, మనకి బ్రేక్ ఈవెన్ రాకపోతే చాలా ఎక్స్పెన్సెస్ పే చేయాల్సి వస్తుంది. ఎంతవరకు ఎక్స్పెన్సెస్? ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, మినిమం 980 రూపీస్ ఓన్లీ చార్జెస్కే, నాట్ బ్రోకరేజ్. నేను ఇక్కడ బ్రోకరేజ్ ఇంక్లూడ్ చేయకుండా, ఇంక్లూడింగ్ బ్రోకర్ అయితే ఇంక్లూడింగ్ బ్రోకరేజ్ డిపెండింగ్ ఆన్ 20 రూపీస్ పర్ ఆర్డర్ అయితే ఒక రకంగా వెళ్తుంది, లేదా మనకు నార్మల్ బ్రోకరేజ్ ఉంటే ఇంకో రకంగా వెళ్తుంది. సో కంపేర్ టు దాని బదులు మనకి ఇది ఈజియెస్ట్ వే ప్రాఫిట్ మిగులుతుంది కాబట్టి ఇది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఎవరైతే ఆల్గో ట్రేడింగ్ చేస్తున్నారో ఈ ఆల్గో ట్రేడింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇచ్చింది. ఏంటంటే లిమిట్ ఆర్డర్స్ అనేది ఇప్పటి నుంచి వేయకూడదు. సో కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఆల్గోలో మార్కెట్ ఆర్డర్ను లిమిట్ ఆర్డర్గా మారుస్తున్నాం. అలాంటి సందర్భాల్లో ఫ్యూచర్ ట్రేడింగ్ చేసినప్పుడు మార్కెట్ ఆర్డర్కి వెళ్తుంది, లిమిట్ టు మార్కెట్ ఆర్డర్ వెళ్తుంది, కానీ దాని పర్సంటేజ్ డిఫరెంట్గా ఉండడం వల్ల స్లిప్పేజ్ చాలా పెరుగుతుంది. సో ఆ విషయంలో ఆప్షన్స్ సింథటిక్లో చేసుకోవడం వెల్ అండ్ గుడ్. ఓకే. అండ్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఇప్పటి నుంచి అందరికీ సింథటిక్ ఫ్యూచర్ అంటే ఏంటిది, ఫ్యూచర్కి బదులు సింథటిక్ ఫ్యూచర్ చేసుకుంటే బెనిఫిట్ ఉంటుందనే విషయం మన వ్యూవర్స్కి 100% ఇస్తుంది. ఎంత పర్సెంట్ వరకు బెనిఫిట్ ఉండదు సార్? సో ఆల్మోస్ట్ ఆల్ నేనైతే 100% అని చెప్పను, 8 to 90% ఈక్వలెంట్గా ఫ్యూచర్గా వెళ్తుంది. కొన్ని సందర్భాల్లో ఒక్కసారి స్ట్రైక్ ఏటీఎం నుంచి ఐటీఎంకి వచ్చేసింది అని అంటే ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు 100%గా మూవ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడైతే మీరు ఎక్స్పైరీ రోజు సింథటిక్ ఫ్యూచర్ వాడారనుకో, మీకు ఫ్యూచర్ కన్నా బెస్ట్ ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకనంటే అక్కడ ఉన్న ప్రీమియం ఇమీడియట్గా కరగడానికి స్టార్ట్ అవుతుంది. అంటే ఎక్స్పైరీ వచ్చేసింది కాబట్టి ప్రీమియం మెల్ట్ అవుతూనే ఉంటుంది. ఆ మెల్టింగ్లో ఈవెన్ ఇండెక్స్ మనకు 30 పాయింట్స్ మూవ్ అయినా కానీ కాల్ ఆప్షన్ బైలో మనకు డబ్బులు రావు. అదే ఆప్షన్ సెల్ కూడా చేస్తున్నాం కాబట్టి, కాల్ బైతో పాటు ఇంకొక ఆప్షన్ సెల్ చేస్తున్నాం కాబట్టి మినిమం మనకు
₹1000 వరకు కూడా ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇవి రియల్ టైమ్‌లో మేము ట్రేడ్ చేసి చెక్ చేస్తూ ఉంటాం కాబట్టి. ఓకే. ఓకే. సో థాంక్ యూ రాము గారు మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ నిహాల్ గారు.